సావిత్రి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. నటనకే నటనను నేర్పిన సహజ నటి, పాత్రలకి ప్రాణం పోసిన మహానటి ఆమె. అందుకే తరాలు మారిన ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం. తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే. అప్పట్లోనే హీరోలకు ధీటుగా సినిమాలు చేయడమే కాదు, మెగాఫోన్ పెట్టి డైరెక్టర్గా కూడా మారారు. చలనచిత్ర రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. హీరోయిన్గా కోట్ల ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కన్ను మూశారు. అసలు సావిత్రి చివరి రోజుల్లో ఎలా ఉన్నారు? 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న ఆమెకు చివరి రోజుల్లో ఓ మూవీ సెట్లో ఎదురైన చేదు అనుభవాన్ని దివంగత నటులు గుమ్మడి గతంలో చెప్పారు. నేను సావిత్రికి చాలా ఆత్మీయుణ్ణి. నన్ను అన్న అని పిలిచేది. సావిత్రి చివరి రోజుల్లో ఆమె పడ్డ కష్టాలను స్వయంగా చూశాను. అందులో ఓ చేదు గుర్తు, తీపి గుర్తు రెండూ ఉన్నాయి. నాకు ఒక వారం రోజులు ఆరోగ్యం బాగోలేదు. అవి సావిత్రి చివరి రోజులు. ఆమె నన్ను పలకరించడానికి ఇంటికి వచ్చింది. డాక్టర్ నాకు ఇంజెక్షన్ ఇస్తే మగతగా పడుకొని ఉన్నా. సావిత్రి వచ్చి నన్ను పలకరించింది. నాతో కాసేపు మాట్లాడిన అనంతరం ఆమె వెళుతూ నా తలగడను సర్దినట్లు అనిపించింది. ఏంటా అని దాన్ని తీసి చూస్తే 2000 రూపాయలు ఉన్నాయి. ఫోన్ చేసి ఏంటమ్మా డబ్బులు పెట్టావు అని అడిగా. మీరు మర్చిపోయారేమో అన్నయ్య, నేను మీ దగ్గర అప్పుడు 2000 రూపాయలు తీసుకున్నా. పోయే లోపల ఎవరికి దమ్మిడి కూడా బాకీ ఉండకూడదు. నాకు ఒక 5000 అడ్వాన్స్ వచ్చింది, దాంట్లోంచి ఇస్తున్నా అంది. ఆమె వ్యక్తిత్వం చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఆమెకు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత సినిమాలు కూడా తగ్గిపోయాయి. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేయసాగింది. అప్పుడే ఓ సినిమా కోసం ఆమెను తల్లి పాత్రకు తీసుకున్నారు. నేను కూడా ఆ సినిమాలో చేస్తున్నాను. ఆ సమయంలో అందరికీ ఇంటి దగ్గర నుంచి భోజనాలు వస్తాయి. మాకు కొందరికి క్యారియర్లు వచ్చాయి. నా క్యారియర్ కూడా వచ్చింది. అప్పుడు సావిత్రి దూరాన ఒక్కతే అలా కూర్చుని ఉంది. సాధారణంగా ఇంటి నుంచి క్యారియర్ రాని వాళ్లకు ప్రొడక్షన్ వాళ్ళు భోజనం అరేంజ్ చేయాలి. ఆమెకు క్యారియర్ తెచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నేను తన దగ్గరికి వెళ్ళి భోజనం చేయలేదా అని అడిగా. ఆకలిగా లేదని చెప్పింది. నాకు అంతా అర్థమైంది. ప్రొడక్షన్ వాళ్ళు భోజనం పెట్టలేదు. తనకు ఇంటి దగ్గర నుంచి రాలేదు. రామ్మ భోజనం చేద్దా అన్నా. వద్దు అని అంది. లేదమ్మా, నువ్వు వస్తే తప్ప నేను కూడా భోజనం చేయను అన్నాను. అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి భోజనం చేసింది అని అన్నారు. అప్పట్లో మా సినిమాలో సావిత్రి కావాలని పట్టుబట్టి మరీ ఆమె కాల్షీట్ కోసం ఎదురు చూసేవాళ్ళం. చివరకు తను ఆ పరిస్థితి రాగానే ప్రొడక్షన్ బాయ్స్ కూడా ఆమె చులకన అయిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.